ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా కాలిపిక్కలు పట్టేయడం, లెగ్ క్రాంప్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ ప్రాబ్లము. అయితే నిద్రలో కాలిపిక్కలు పట్టేయడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎందుకు అసలు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది? సో రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సుమతి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ జనరల్గా లెగ్ క్రాంప్స్, నిద్రలో కాలిపిక్కలు పట్టేయడం ఈ ప్రాబ్లం అనేది ఒక మనిషి జీవితంలో ఒక్కసారైనా ఫేస్ చేస్తారు అని చెప్తారు. కరెక్ట్. ఎందుకు మ్యామ్ అసలు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది? దీనికి చాలా కారణాలు ఉంటాయి. మనం మోస్ట్ కామన్‌గా చూసే కారణాలు వచ్చి డీహైడ్రేషన్, అంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. మన బాడీలో కొన్ని రకాల లవణాలు తక్కువగా ఉండడం, పొటాషియం గానీ, మెగ్నీషియం గానీ, కాల్షియం గానీ ఇలాంటి లవణాలు తక్కువగా ఉండడం. తర్వాత సివియర్‌గా ఎగ్జాస్టింగ్‌గా ఎక్సర్సైజ్ చేసి దాన్ని సరిగ్గా తర్వాత స్ట్రెచింగ్ చేయకపోవడం, లేకపోతే దానికి తర్వాత సరిగ్గా హైడ్రేట్ అవ్వకపోవడం, ఇలాంటివి మనం కొన్ని కామన్‌గా చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా మెజారిటీ వాళ్ళలో ఈ కారణాలే ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని రకాల సీరియస్ న్యూరలాజికల్ డిజార్డర్స్, నరాలకు సంబంధించిన వ్యాధుల్లో కూడా మనం కొన్నిసార్లు మజిల్ క్రాంప్స్ అనేవి చూస్తాం. ఓకే. సో అంటే నిద్రలో కాలిపిక్కలు పట్టేయడం అంటే అది ఓన్లీ మజిల్కి సంబంధించిందేనా, లేకపోతే న్యూరో ఇష్యూనా? అదే కామన్‌గా మనం అనుకున్న కారణాలు. కొన్ని రకాల న్యూరో ఇష్యూస్ లైక్ కొంతమందికి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండి నరాలు ఒత్తుకోవడం, డిస్క్ ప్రొలాప్స్ అవి ఉంటాయి నడుములో. ఆ నరాలు ఒత్తుకోవడం వల్ల కూడా సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ నరాల పిక్కలు నైట్ టైం పట్టేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా మోటార్ న్యూరాన్ డిజార్డర్స్ అని కొన్ని రకాల జబ్బులు, మస్క్యులర్ డిస్ట్రోఫీస్ అని కొన్ని రకాల, ఇవి నరాల సంబంధించిన వ్యాధులు అనమాట. వీటిల్లో కూడా మనం మజిల్ క్రాంప్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఓకే. కానీ ఇవి అంత కామన్ కాదు. ఎప్పుడైనా మజిల్ క్రాంప్స్ వచ్చాయి అంటే నిద్రలో కాలిపిక్కలు పట్టేసాయి అన్నప్పుడు అంటే అప్పుడు వెంటనే అసలు ఏం చేయాలి? స్ట్రెచ్ చేయాలి దాన్ని. మజిల్ ఏమైతుంది అప్పుడు మజిల్ క్రాంప్స్ వచ్చినప్పుడు అది ఫుల్ కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోయి సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. దాన్ని అప్పుడు ఈ కాంట్రాక్షన్ పొజిషన్లోకి కాకుండా స్ట్రెచ్ చేసే పొజిషన్లోకి చేసినప్పుడు, సపోజ్ మన కాళ్ళ ఇక్కడ పిక్కలు పట్టేసాయి అనుకోండి, పాదం ఇలా పైకి చేయాలి. పాదం ఇలా పైకి చేయడం వల్ల వెంటనే ఈ పట్టు అనేది వదిలేస్తుంది. వదిలేసి మనకు వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. ఈ మధ్య ఒక వీడియో చూశాను మ్యామ్. దాంట్లో అసలు అది మజిల్ అనేది ఇలా వెళ్ళడము అనేది కనిపిస్తూ ఉంది అంత క్లియర్గా. అట్లా ఉంటుందా? అంత సీరియస్గా ఉంటుందా? చాలా టైట్గా పట్టేస్తుందిగా మజిల్. మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది అది. అంత గట్టిగా పట్టేసినప్పుడు అందులో నరాలన్నీ క్రష్ అయినట్టుగా అయిపోయి మనకు ఆ పెయిన్ ఎండింగ్స్ అన్నీ చాలా స్టిమ్యులేట్ అయిపోయి చాలా పెయిన్ అనేది వస్తుంది అనమాట. ఓకే. అయితే తరచుగా వస్తూ ఉంటే మాత్రం ఫస్ట్ మనం చెక్ లిస్ట్ లాగా చూసుకోవాలి. మనం కరెక్ట్గా వాటర్ తాగుతున్నామా లేదా, కొంచెం మంచి ఫుడ్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఉన్నవి రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. లైక్ బనానాస్ కానీ, నట్స్ కానీ, వీటన్నిటిలో పొటాషియం, మెగ్నీషియం అనేవి బాగా విరివిగా దొరుకుతాయి అన్నమాట. ఆకుకూరలు ఇలాంటివన్నీ కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా, మనం ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తే దాని తర్వాత స్ట్రెచెస్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కూడా వస్తుంది. దాంతోపాటు ఇంకా వేరే లక్షణాలు కూడా, లైక్ ఏమైనా తిమ్మిరి వస్తుందా ఆ ఏరియాలో, లేకపోతే ఆ భాగం ఏమైనా వీక్గా ఉందా, లేకపోతే ఆ భాగం ఏమైనా సన్నబడిపోతుందా, లేకపోతే ఆ భాగం ఏమైనా ఇంకా పెద్దగా బల్జ్ అవుతుందా, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చూసుకొని ఉంటే మాత్రం తప్పకుండా నరాల డాక్టర్ని కలవాలి. ఓకే. కలిసి కొన్ని దానికి కావాల్సిన టెస్ట్లు అనేవి డాక్టర్ గారు చూసిన తర్వాత చెప్తారు. ఇప్పుడు ఈ డెఫిషియన్సీస్ అని చెప్తున్నారు కదా, పొటాషియం, మెగ్నీషియం డెఫిషియన్సీ, అది ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి వస్తాయి సఫిషియెంట్గా? దానికి సప్లిమెంట్స్ తీసుకోవాలా? సప్లిమెంట్స్ అనేది ఒక ఆప్షన్, కానీ దానికంటే ముందు మనం ఫుడ్లో చేసుకోవడం అనేది మోర్ న్యాచురల్ అండ్ సస్టైనబుల్ ఆప్షన్. సో మనం మంచిగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కరెక్ట్గా తీసుకోవడం కానీ, మన నట్స్ ఏవైతే ఆల్మండ్స్ కానీ, క్యాష్యూస్, పిస్తా ఇలాంటి నట్స్లో కూడా మనకి ఈ పొటాషియం, మెగ్నీషియం అనేవి మనకు బాగా పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట. వీటిని డైలీ తీసుకోవడం ద్వారా మనం చాలా వరకు ఈ డెఫిషియన్సీస్ అనేవి అరికట్టవచ్చు. ఇది న్యూరో ఇష్యూ అయితే ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? న్యూరో ఇష్యూ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిసీజ్. మనం ఫస్ట్ వ్యాధి నిర్ధారణ అనేది చెయ్యాలి. నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ, లేకపోతే సయాటికా లాగా ఉంటే ఎంఆర్ఐ స్కానింగ్ కానీ స్పైన్కి చేసిన తర్వాత అది ఏంటి అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. ఇంకో కొన్ని కండిషన్స్లో డీజనరేటివ్ కండిషన్స్ అనేది ఉంటాయన్నమాట. వాటికి కొన్నిసార్లు ట్రీట్మెంట్ అనేది క్యూర్ చేసే ట్రీట్మెంట్ లేకపోవచ్చు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే
ఇవ్వగలిగే జబ్బులు కూడా కొన్ని ఉంటాయన్నమాట. ఓకే అది ఏంటి అనేది వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే మనం చెప్పగలుగుతాం. మ్యామ్. అయితే సయాటికా అని చెప్తూ ఉంటారు కదా, సయాటికా వచ్చిందంటే ఇది తగ్గదు, నార్మల్గా దాన్ని మెయింటైన్ చేస్తూ పోవడమే అని అంటూ ఉంటారు, వాస్తవమేనా? అది పూర్తిగా వాస్తవం కాదు. సయాటికా అనేది వచ్చిన తర్వాత దాని సివియారిటీ ఎంత ఉందనేది మనం ఎంఆర్ఐ స్కాన్లో చూస్తాం. దాని సివియారిటీని బట్టి మెడికల్ మేనేజ్మెంటా లేకపోతే ఏమైనా సర్జికల్ అవసరమా అనేది చూస్తాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెడికల్ మేనేజ్మెంట్తోనే తగ్గిపోతుంది, మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ. మెజారిటీ 2 to 3 monthsలో చాలామందికి తగ్గిపోతుంది. అలా కాకుండా మైనర్ పర్సెంట్, మేబీ ఒక 5% మెంబర్స్కి సర్జరీ వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. తగ్గిపోయిన తర్వాత మనం ఫిజియోథెరపీ కంటిన్యూ చేయాలి. ఓకే. గుడ్ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయాలి. అప్పుడు మనం రికరెన్సెస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అంటే కొంచెం టెండెన్సీ ఉంటుంది రికరెన్స్కి, ఒకసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ రావడం అనేది. బట్ దాన్ని మనం ఎంతవరకు బెటర్గా కంట్రోల్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టే అది ఉంటుందన్నమాట. సో రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఏవైతే అవి చెయ్యాలి. సయాటికా దేని వల్ల వస్తుంది? మనకు లంబార్ స్పైన్లో ఉన్న నర్వ్స్ కంప్రెస్ అయినప్పుడు వస్తుంది. సో ఆ లంబార్ స్పైన్ స్ట్రెంథనింగ్కి మనకు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రికరెన్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఓకే మ్యామ్. అయితే నరాల బలహీనత రాకూడదు, నరాలు ఎప్పుడు స్ట్రెంగ్తన్గా ఉండాలి అంటే ఏం చేయాలి అసలు? జనరల్ జాగ్రత్తలు అంటే ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ అయినా సరే హెల్తీగా ఉండాలంటే జనరల్ ప్రిన్సిపల్స్ మనకి ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం, వెయిట్ మెయింటైన్ చేయడం, రైట్ డైట్ తీసుకోవడం, ఒబెసిటీ రాకుండా చూసుకోవడం, ముఖ్యంగా ఇంకా నరాలకు సంబంధించినవి అంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఉంచుకున్నట్లయితే మనం చాలా వరకు నరాల జబ్బులను కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. మ్యామ్, జనరల్గా ఇప్పుడు అన్ని రకాల హెల్త్ చెకప్స్ చేయించుకుంటాం ఒక 40 years తర్వాత. అయితే నా బ్రెయిన్ బాగుందా లేదా, సరిగా పనిచేస్తుందా లేదా అనే దానికి కూడా ఒక చెకప్ అవసరం ఉంటుందా? తప్పకుండా అవసరం ఉంటుందండి. ఇప్పుడు హార్ట్ అటాక్ ఎలాగైతే బ్లడ్ వెజల్స్లో బ్లాక్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందో, స్ట్రోక్ కూడా మన బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవడం వల్ల వస్తుంది. సో మన బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్ స్టేటస్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా మనం చూసుకోవాలి. లైక్ స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. థైరాయిడ్, B12 లెవెల్స్, విటమిన్ డి లెవెల్స్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్ ఫంక్షన్ ఆప్టిమల్గా ఉండడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అది కాకుండా మన బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ మన నెక్ ద్వారా పైకి వెళ్తాయి అన్నమాట. సో ఆ నెక్లో మనం ఒక స్కాన్ చేయడం ద్వారా కెరోటిడ్ డాప్లర్ అంటారు. ఆ నెక్ వెజల్ స్టేటస్ ఎలా ఉంది, వాటిలో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, ఆ బ్లాక్స్కి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా అనేది మనం చెక్ చేసి తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ప్రైమరీ ప్రివెన్షన్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, మనం ముందుగానే తెలుసుకోవచ్చు స్ట్రోక్ వస్తుందో రాదో ఇక్కడ చెక్ చేయించుకోవడం ద్వారా. డాప్లర్ టెస్ట్ అంటే ఖచ్చితంగా వస్తుందా రాదా అనేది అంత 100% చెప్పకపోయినా రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవడం ద్వారా మనం కొంతవరకు దాన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రివెంట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. స్ట్రోక్స్ ఈ మధ్య బాగా వస్తూ ఉన్నాయని చెప్తున్నారు. బీపీలు చెక్ చేయించుకోకపోవడము, సరైన టైంలో మందులు వాడకపోవడం, వీటి వల్ల కూడా వస్తున్నాయి. స్ట్రెస్ ఇలాంటి వాటి వల్ల. సో ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే అసలు మనకి ఎలాంటి ఉన్నాయి లేదు అనేది తెలుస్తుంది. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి భయం లేకుండా ఉండొచ్చు, స్ట్రెస్ లేకుండా ఉండాలి. మీరు అన్నట్లు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఈ క్రాంప్స్ ఒకసారి వచ్చిపోయాయి అంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ తరచుగా వస్తున్నాయంటే డాక్టర్ని వస్తున్నాయన్నా సంప్రదించాలి. దాంతోపాటు తిమ్మిరి కానీ, వీక్నెస్ కానీ, ఆ భాగం సన్నబడిపోవడం కానీ ఇలాంటి అసోసియేటెడ్ లక్షణాలు ఇంకా దాంతోపాటు కలిపి ఇవి కూడా ఉన్నప్పుడు కూడా డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. ధన్యవాదాలు. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.